మత్తయి 1:24-25 యేసేపు నిద్ర మేల్కొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టెను. మత్తయి 1:21 ఆమె యొక్క కుమారుని కన్నును తన ప్రజలను ఆమెనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెదను. లోక 2:7 తొలుచుడు కుమారుని కన్ని పొట్టిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పడుండబెట్టెను. లోక 2:28-32 వరకు శిశువైన యేసును దేవాలయములోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయనను ఎత్తుకుని దేవుని స్తుతించుచు ఇట్లా నేను నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకాల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారి చూచి తిని. Today in the town of the David, a Savior has been born to you. He is the Messiah, the Lord. Luke chapter 2:11. దావీదు పట్టణమునందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కారణం, ఒక చిన్న శిశువు పుట్టుగొడతో చుట్టబడి ఒక తొట్టిలో పడుకొని ఉంటే మీరు చూచెదరని వారితో చెప్పాను. లూకా 2:11.